శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 24 నుంచి 30 మార్చి మధ్యలో జరగబోయే వార ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈ వారంలో మీనరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడడం జరిగింది. ఇది ధనస్థానంలో. ఆల్రెడీ గురువు ధనస్థానంలో ఉన్నాడు. మరి ఈ మీనరాశి వారికి గురువు వ్యక్తిగత ఆరోగ్యం, ఐశ్వర్యం, అన్ని సౌకర్యాలకి గురువు కారణమవుతుంటాడు. అలాగే దశమాధిపతి ఉద్యోగ సంబంధించిన విషయాలు, రొటీన్గా తన జీవితంలో నిర్వహించవలసిన బాధ్యతలు ఇవన్నీ కూడా గురుగ్రహాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అలాగే బుధుడు చతుర్థ సప్తమాధిపతి. జాతకుడు విద్యావంతుడు అవ్వాలన్నా, మాతృ సౌఖ్యం రావాలన్నా, గృహయోగం, వాహన యోగం ఉండాలన్నా, లేదు హాయిగా జీవితంలో సుఖంగా ఉండాలన్నా కూడా చతుర్థ స్థానాధిపతి బుధుడు జాతకుడికి కలిసి రావాలి. అలాగే సప్తమం అన్నది వివాహ స్థానం. భార్యాభర్తల అనుబంధం అనుకూలంగా ఉండాలన్నా, మంచి అనుకూలమైనటువంటి భార్య రావాలన్నా ఖచ్చితంగా బుధుడు జాతకుడికి అనుకూలంగా పాపగ్రహ సంబంధం లేకుండా బలంగా ఉండాలి. టెక్నికల్గా మరి ఈ లగ్న సప్తమాధిపతులైనటువంటి బుధుడు మరి గురువు కలిసి 25వ తారీఖు మార్చి నుంచి ధనస్థానంలో సంచరించడం జరిగింది. అంటే కుటుంబ స్థానంలో 2 శుభగ్రహాలు కుటుంబ స్థానంలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరుగుతాయి. విద్యా సంబంధించిన విషయాలు ఎక్కువగా చర్చకు రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ధన అభివృద్ధి కోసం కుటుంబ అవసరాల నిమిత్తం ధనం సంపాదించే కార్యక్రమంలో కొత్త వ్యాపార వ్యవహారాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ నెరవేరే సూచనలు ఉంటాయి. అలాగే కుటుంబంలో ఒకరి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే గురువు ధనస్థానంలో ఉండడం సాధారణంగా చాలా కాలం బట్టి ఉన్నప్పుడు కూడా ఇప్పుడు బుధుడు కలియడం వల్ల 100% దాని యొక్క బలం విపరీతంగా పెరిగిందన్నమాట. అందుకని కంపల్సరీగా కుటుంబ సంపద పెరుగుతుంది, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇది ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి, జ్యోతిష్కులకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే వేదాలకు సంబంధించినటువంటి పౌరోహిత్యం చేస్తున్న వాళ్ళకి 100% వాళ్ళ వాక్కుకి సరైనటువంటి విలువ పెరుగుతుంది. వాళ్ళు చెప్పినవి జరుగుతాయి. కుటుంబంలో హ్యాపీగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. అంటే చాలా కాలం తర్వాత మరి మీనరాశి వారికి ఇది ఒక అదృష్టమైనటువంటి యోగంగానే చెప్పచ్చు. మరీ ముఖ్యంగా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఏప్రిల్ 2వ తారీఖు నుంచి బుధుడు వక్రించడం జరుగుతూ ఉంటుంది. ఈ వక్రించడం వల్ల ఏమవుతుంది, మరి గతంలో పోగొట్టుకుని తిరిగి సంపాదించడం కానీ, తిరిగి మనం గతంలో ప్రయత్నం చేసి వదిలివేసినవి తిరిగి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో మరి సప్తమాధిపతిగా రాశ్యాధిపతిగా కలిసి కుటుంబ స్థానంలో ఉండడం వల్ల 100% వివాహ ప్రయత్నాలు చేసుకోవడం వల్ల వివాహం సంబంధించినటువంటి ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వధూవరులు కానీ ఈ సమయంలో వివాహం నిర్ణయం అయ్యి జరిగే అవకాశం ఉంది. సో ఇది ఓకే. రాశియందు రవిగ్రహ సంచారం ఖచ్చితంగా జాతకుడికి కొంతవరకు ధైర్యం పెరుగుతూ ఉంటుంది. ఏదన్నా విజయవంతంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించాలి. అంటే అందరికీ వర్తించదు. కొద్దిగా వయసు పెద్దపడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధితో ఉన్న వాళ్ళకి ఏంటంటే మరి షష్టాధిపతి రాశిలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉంటాడు. ఈ రాహుతో కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏంటంటే జాతకంలో ఒకవేళ పితృదోషం ఉన్నా, సర్పదోషం ఉన్న అవి జనరేట్ అయ్యి జాతకుడు ఒక విధంగా అసహనానికి గురవడం కానీ, ఒకవేళ జాతకుడికి కాకపోతే జాతకుడు తండ్రి గారికో లేదంటే జాతకుడు సంతానానికో అది ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు. ఏదైనా ఒక అపకీర్తి, దుష్కీర్తి లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా రాశిలో రాహు ఉన్నంత వరకు కూడా జాతకుడు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటాయి. తను మంచికి పోతే చెడు ఎదురవుతూ ఉంటుంది. సో అందువలన ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానీ, ఒకళ్ళ వ్యక్తితో సంబంధం పెట్టుకున్నప్పుడు కానీ, ఒకళ్ళతో లావాదేవీలు జరిపినప్పుడు కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి తప్ప ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఏదన్నా పొరపాటుగా వెళ్ళకూడని చోటుకి వెళ్ళినా ఖచ్చితంగా ఇబ్బంది పడి కొంత అపకీర్తి లాంటిది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత జాగ్రత్తగా వ్యవహరించి ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఓకే. ఆల్రెడీ 12వ స్థానంలో ఏలినాటి శని జరుగుతుంది.
దానికి అదనంగా ధనాధిపతి వ్యయంలో ఉన్నాడు. అంటే కుటుంబ విషయాల్లో ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. అయితే కుజుడు వ్యయంలో ఉన్నప్పుడు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో పెట్టుబడి పెట్టడం, అలాగే ఆస్తి కొనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు కూడా రావడం వల్ల కంపల్సరీగా జాతకుడు అన్నెసరీ ఖర్చులు, సంబంధం లేని వ్యక్తుల కొరకు ధనం ఖర్చు పెట్టే అవకాశం ఉంది. తన మనసులో ఉన్నటువంటి కోరికలు, వ్యామోహాలు తీర్చుకునే నిమిత్తం రహస్యంగా ఇతరులను కలుసుకొని వారికి మెప్పు కొరకో, వారి సంతోషం కొరకో ధనాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదన్నా జాతకుడికి ఈ వారంలో విపరీతమైనటువంటి ఎక్స్‌పెండిచరు, ఖర్చులు ఉన్నాయి కాబట్టి అటు మంచి కార్యక్రమాలు ఉన్నాయి కుటుంబ స్థానాన్ని బట్టి, అటు వేస్ట్ అయినటువంటి ఇబ్బందికరమైన ఖర్చులు ఉన్నాయి కాబట్టి జాతకుడు వాటిని బ్యాలెన్స్ చేసుకోవడమే అత్యంత సమర్థవంతంగా ఈ వారం మెలిగే అవకాశాలు ఉండాలి. ఏమాత్రం పొరపాటు చేసినా ముందుకెళ్తే నుయ్యి, వెనక్కెళ్తే గొయ్యి పరిస్థితిలో ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఏదైనా ఈ వారం ఈ జాతకుడు కంప్లీట్గా సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, అలాగే అమ్మవారి ఆలయంలో నిమ్మకాయల దండ అమ్మవారికి బహుమతిగా ఇవ్వడం వల్ల, అమ్మవారికి సమర్పించడం వల్ల, వీలైతే మరి ఏదైనా అమ్మవారికి కుంకుమ అర్చన లాంటివి చేసుకోవడమో, చండీ హోమం లాంటివి చేసుకోవడం వల్ల 100% జాతకుడికి మంచి కార్యక్రమాలు జరిగే సూచనలు ఉంటాయి. ఈ నెల ఇంచుమించుగా మనకి 30వ తారీఖుతో మార్చి నెల ఎండింగ్ అవటం, అలాగే మరి మనకి ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది రావడం జరుగుతుంది. సో అలాగే మనకి శ్రీరామనవమి కూడా ఏప్రిల్ నెలలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఏప్రిల్ నెల అంటే మే తర్వాత వివాహ ముహూర్తాలు చాలా వరకు లేకపోవడం వల్ల చాలా వరకు వివాహ విషయంలో తొందరపడడం జరుగుతూ ఉంటుంది. మనకి సాధారణంగా దేవుడి కళ్యాణం జరిగిన తర్వాత వివాహం చేద్దామని కొంతమంది ఎదురు చూస్తుంటారు. సో అతి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడం వల్ల ఎవరైతే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఏదో విధంగా సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం కానీ, ఈ అనేక కారణాల వల్ల మరి వివాహాలు ఆలస్యం అవడం జరుగుతుంది. మరి రాబోయే శ్రీరామనవమి ఖచ్చితంగా వధూవరులకి శీఘ్ర వివాహం జరగడానికి ఒక అనుకూలమైనటువంటి పరిహారం అనొచ్చు, ఒక పుణ్య కార్యక్రమం కూడా అవ్వచ్చు. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారి యొక్క తల్లిదండ్రులు వివాహ శ్రీరామనవమి యొక్క పట్టాభిషేకం రోజు అంటే సీతారామ కళ్యాణం రోజు సంపూర్ణంగా మరి ఆ కళ్యాణాన్ని చూడటం వల్ల, ఆ కళ్యాణంలో పాల్గొని సీతారాములకి వేసినటువంటి తలంబరాలు కొన్ని తీసుకొని మరి ఎవరికైతే వివాహం జరగవలసి ఉన్నదో వాళ్ళు విధి విధానంగా అమ్మవారిని, అయ్యవారిని తలుచుకొని ఆ తలంబరాలు తల మీద ధరించడం వల్ల చాలా వరకు వివాహం మళ్ళా శ్రీరామనవమి వచ్చే లోపల 100% కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా చూడడం జరిగింది. లేదు పేరెంట్స్ అవకాశం లేకపోతే స్వయంగా ఎవరికైతే వివాహం జరగాలో వాళ్ళు ఈ సీతారాముల కళ్యాణంలో పాల్గొని విధి విధానంగా ఆ తలంబరాలు తల మీద వేసుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం జరగడం జరుగుతుంది. అలాగే ఎవరైతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్నారో, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయో అటువంటి వారు కూడా ఈ సీతారామ కళ్యాణం తిలకించడం వల్ల 100% వాళ్ళ యొక్క సమస్యలు కూడా పరిహారం అవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే మరి రేపు రాబోయే ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా ఆ రోజు మరి ప్రత్యక్షంగా మీకు అవకాశం వస్తే ఎవరైనా పంచాంగం చదివినప్పుడు అది వినడం కానీ, లేదంటే మనకి టీవీలో మాధ్యాల్లో ఈ పంచాంగ శ్రవణం ఆ రోజు అంటే ఉగాది రోజు ఎవరు రాజు ఎవరు మంత్రి అనే విషయాలు చెప్తూ ఉంటారు. కాబట్టి అంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణం మీరు వినడం వల్ల కంప్లీట్గా జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగి ఆ గ్రహాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మనకి చాలా కాలంగా ఈ పంచాంగ శ్రవణం కంపల్సరీగా ఆచరించడం, ఆ విధంగా మరి మిత్రులకు కలుసుకోవడం కానీ, పెద్దవాళ్ళు సత్కరించడం కానీ ఆ రోజు చేయటం వల్ల ముఖ్యంగా మరి ఆ రోజు మీరు పంచాంగాన్ని ఖచ్చితంగా విని, అలాగే మీ పెద్దవాళ్ళకి, మీ శ్రేయోభిలాషులకి వీలైనంత విధంగా మీరు ఆ రోజు కలుసుకొని
బహుమతి రూపంలో ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళకి ఒక నమస్కారం పెట్టడం వల్ల, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల 100% కూడా ఆర్థికపరమైన సమస్యలు తొలగుతాయి. గ్రహాలు మీకు ఆ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండి మీ యొక్క విజయానికి కారణమవుతుంటాయి. సాధారణంగా మనం నవగ్రహాల్ని ఆరాధించడం వల్ల, నవగ్రహాల యొక్క విశేషాలు తెలుసుకోవడం వల్ల ప్రతి గ్రహం కూడా వాళ్ళ యొక్క జాతకుడికి అనుకూలంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మనం ఎంత నమ్మితే గ్రహాలు మనల్ని అంతగా లాభాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటాయి. ఇది నమ్మకంతో కూడుకున్నది. కానీ మనం శాస్త్రాన్ని శాస్త్రానిగా నమ్మడం వల్ల ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంది. స్వస్తి.